హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ నోట విన్నా అదే పేరు వినిపిస్తుంది. మరి ఎవరో కాదు, మాధురి రాథోడ్. ఫోక్ ఇండస్ట్రీలో తన అద్భుతమైన డాన్స్లతో లక్షలాది మంది ఫ్యాన్స్ సంపాదించుకుంది. మాధురి రాథోడ్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. దానికి కారణం రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఇటీవలే జరిగిన వేములవాడ రెడ్డి భవన్లో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయితో అడ్డంగా బుక్ అయిపోయింది. సో ఆ కాంట్రవర్సీతో బిగ్ బాస్ టీం మాధురి రాథోడ్ని అప్రోచ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసలు ఆ రాత్రి వేములవాడ రెడ్డి భవన్లో ఈశ్వర్ సాయితో ఏం జరిగింది? ఈ కాంట్రవర్సీ వెనుక ఉన్న నిజాలు ఏంటి? అయితే ఆ రోజు షూట్ ఉందని ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ లాడ్జ్లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకొని వాళ్ళ రిలేషన్ గుట్టురట్టు చేసింది. సో ఈ కాంట్రవర్సీ జరిగింది కదా. బిగ్ బాస్ టీం వాళ్ళు మాధురిని ఎందుకు అప్రోచ్ అయ్యింది అంటే, బిగ్ బాస్కు కావాల్సింది కాంట్రవర్సీలో వారు వాళ్ళనే తీసుకోవడం కాబట్టి. ఇంకా బిగ్ బాస్లోకి ఉందా లేదా, ఇది నిజమా లేక కేవలం రూమర్ లాగా, నేను ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మాధురి రాథోడ్ గురించి చెప్పుకుంటే, ఫోక్ డ్యాన్స్లలో గ్లామర్, ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో మాధురి రాథోడ్ డ్యాన్స్ చూస్తే అర్థమవుతుంది. పక్క ఊరు నుండి వచ్చి తన కష్టంతో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, ప్రైవేట్ ఫోక్ సాంగ్లతో కోట్ల కొద్దీ వ్యూ సంపాదించుకుంది. సాధారణంగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలబ్రిటీలపై ఎప్పుడు ఒక కన్ను ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ దొరుకుతారని చూస్తారు. సాయితో జరిగిన వివాదం మాత్రం మాధురి రాథోడ్కి కోలుకోలేని దెబ్బ తాకింది. ఇంకా అసలు విషయానికి వస్తే, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీడియోలు సోషల్ మీడియాని ఊపేశాయి కూడా. ఈశ్వర్ సాయి కూడా ఫోక్ ఇండస్ట్రీలో మంచి డాన్సర్ అండ్ మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరికీ లవ్ ఎప్పుడు మొదలైంది అంటే, వీరి మధ్య మంచి ప్రాజెక్ట్స్, ప్రమోషన్స్ వల్ల వీరిద్దరూ దగ్గరయ్యారు. సాయి భార్య శరణ్య ప్రకారం వీళ్ళ లవ్ లాస్ట్ 3 months నుంచి జరుగుతుంది. అయితే ఒకరోజు వీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి వేములవాడలోని రెడ్డి భవన్ లాడ్జ్ని బుక్ చేసుకున్నారు. సాయి భార్య శరణ్య పక్కా సమాచారంతో ఆ లాడ్జ్లోకి ఎంటర్ అయింది. తర్వాత సాయిని తిడుతూ కొడుతూ మాధురి రాథోడ్ని చెంప పగలగొట్టి, నీకు నా మొగుడే కూడా దొరికాడా అంటూ బూతులు తిడుతూ అక్కడ నుండి సాయిని తీసుకుని వెళ్ళిపోయింది. బయటకు వచ్చి మాధురి రాథోడ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు నెటిజన్లు వర్గాలుగా విడిపోయి, కొందరు మాధురికి సపోర్ట్ చేస్తే మరికొందరు ఈశ్వర్ సాయికి సపోర్ట్గా నిలిచారు. ఈ వివాదంలో నిజం ఎంత పక్కన పెడితే, సోషల్ మీడియాలో చిన్న గొడవ జరిగినా అది ఎంత వైరల్ అవుతుందో సంఘటన మరోసారి నిరూపించుకుంది. ఈ సంఘటనలో మాధురి ఇమేజ్పై గట్టి ప్రభావం చూపినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ కాంట్రవర్సీ నడుస్తున్న సమయంలో బిగ్ బాస్ వెళ్తుందని లీక్ వచ్చింది. బిగ్ బాస్ 10లోకి మాధురి రాథోడ్ గ్రాండ్ ఎంట్రీ. అసలు బిగ్ బాస్ ఎలాంటి కంటెస్టెంట్లను కోరుకుంటారంటే, మాస్ ఫాలోయింగ్ ఉండాలి, ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉండాలి, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండాలి, అలాంటి వాళ్ళనే కోరుకుంటారు. అయితే మాధురి రాథోడ్ని ఎందుకు తీసుకుందాం అనుకున్నారంటే, ఈ మధ్య కాలంలోనే ఆ కాంట్రవర్సీ నుండి ఎలాంటి స్పందన రాథోడ్ నుంచి రాలేదు. కాబట్టి బిగ్ బాస్లోకి వస్తే ఏం జరిగిందో బిగ్ బాస్లో చెప్తుంది కదా. అప్పుడు బిగ్ బాస్ రేటింగ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది కదా. అందుకు బిగ్ బాస్ టీం అప్రోచ్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ వివాదం వల్ల వచ్చిన పబ్లిసిటీ కూడా బిగ్ బాస్ రేటింగ్కు ప్లస్ అవుతుందని షో నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే దీనిపై మాధురికి బిగ్ బాస్ టీం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదని, ఎక్కడ అఫీషియల్ పోస్ట్ లేదని, సో ఇదొక రూమర్. కానీ మాధురి రాథోడ్ బిగ్ బాస్లోకి వెళ్తే రచ్చ రంబోలా ఖాయమని ఆవిడ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మాధురి రాథోడ్ ఈ వివాదాలను దాటుకొని బిగ్ బాస్లోకి అడుగు పెడితే మీ సపోర్ట్ ఉంటుందా ఉండదా అని కామెంట్ చేయండి. అలాగే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇందులో తప్పు ఎవరిది? ఈశ్వర్ సాయిదా లేక ఈశ్వర్ సాయి భార్యదా లేక మాధురి రాథోడ్ అనేది కూడా కామెంట్ చేయండి. ఈ ముగ్గురిలో మీ సపోర్ట్ ఎవరికి అని కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.